पूरा लोकल। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కానీ ప్రజల కోసం ఏమీ చేయలేదు, ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోలేదని చెప్పేసి ఇటు బీజేపీ పార్టీ ఈ రోజు ఇందిరా పార్క్ సమక్షంలో అయితే గనక మహాధర్నాకి దిగింది. ప్రజావంచన అంటూ ఈ యొక్క పెద్ద క్యాంపెయిన్ చేస్తూ ఈ మహాధర్నాకి అయితే దిగడం జరిగింది. సో దీని సందర్భంగా ఇప్పటికే బీజేపీలో ఉన్న అధికారులందరూ కూడా వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేసింది ఏమిటి, ప్రజల వరకు ఇప్పటి వరకు ఏం చేసింది, ఏం చేయలేదనే విషయాలన్నీ కూడా లేవనెత్తుతున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు కూడా కొంతమంది బీజేపీ నేతలందరూ వచ్చారు. అసలు ఏమేమి చేయలేదు ప్రభుత్వం అనే దానిపైన వీళ్ళు క్వశ్చనింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడే తెలుసుకుందాం. ఈ మహాధర్నా ద్వారా ఏం తెలియజేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఏం క్వశ్చన్ చేస్తున్నారు మీరు? మెయిన్ ప్రజాపాలన అంటూ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజాపాలన అంటూ ఒక నాటకానికి తెరలేపింది. ప్రజాపాలన అంటూ ఈరోజు 2 సంవత్సరాల ప్రజాపాలన అంటూ వాళ్ళు ఏదో ఉత్సవాలు చేసుకుంటున్నారు. కానీ 2 ఏళ్లలో మీరు తెలంగాణ ప్రజలకు చేసింది ఏముంది అది మాకు చెప్పండి. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏం అమలు చేశారో చెప్పండి. ఉద్యోగాలు ఇస్తామన్నారు, రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి లేదు. మహిళలకు 2500 రూపాయలు అకౌంట్లో ఇస్తామన్నారు, అది లేదు. తర్వాత ఎవరైతే పెళ్లిళ్ళు అయితాయో మహిళలకు తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు, అది లేదు. ఏ ఊసు లేదు. జనాలకు ఇచ్చిన గ్యారంటీలు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు తెలంగాణలో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయలేకపోతుంది ఈ చాతగాని ప్రభుత్వం. దీనికోసమే ఈ చాతగాని ప్రభుత్వం ఈ 6 గ్యారంటీలు అమలు కాని హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి ఎక్కి గద్దెనెక్కి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తుంది. దాన్ని మేము బట్టబయలు చేయడానికే భారతీయ జనతా పార్టీ ఈరోజు మహాధర్నా కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ లో చేస్తుంది. మీరు అందరూ చూస్తున్నారు, ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి వచ్చి ఈ మహాధర్నాని సపోర్ట్ చేస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే వంచన చేసి ప్రజలని, తెలంగాణ ప్రజల్ని మోసం చేసి వంచన చేసి ఏదైతే గద్దెనెక్కిందో దాన్ని వ్యతిరేకిస్తూ వేల మంది జనాలు ఇక్కడికి వచ్చి ఈ బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అందుకోసమే మేము ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఒక పక్క తెలంగాణ అభివృద్ధికై సీఎం రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేయడం, కొత్త కొత్త కంపెనీస్ తీసుకొద్దామని చెప్పేసి అభివృద్ధి కోసం పాటుపడుతుంటే, మరో పక్క ప్రతిపక్షాలన్నీ కూడా ఇలా క్వశ్చన్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పండి? నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు రేవంత్ రెడ్డి గారు. అభివృద్ధి అంటే ఏంటో చెప్పమనండి. అభివృద్ధి అంటే జనాలు ఎక్కడైతే, నీకు ఓటేసిన జనాలు ఎక్కడైతే సురక్షంగా ఉంటారో వారు అప్పుడు మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు. ఎక్కడైనా రైతులు ఇప్పుడు సురక్షంగా ఉన్నారా? ఎక్కడైనా హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ మురికి నీరు, ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, ఈ సమస్యలన్నీ ఎవరు పట్టించుకోవాలి? గ్లోబల్ సమిట్ అంటున్నారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి. లాస్ట్ టైం మన దగ్గర అందాల పోటీలు పెట్టిర్రు, అందాల మహిళ పోటీలు పెట్టిర్రు. దాని వల్ల తెలంగాణకి నయా పైసా ఉపయోగం అయింది ఏదైనా ఉంటే మంత్రులు కానీ చీఫ్ మినిస్టర్ కానీ చెప్పాలి. అది ఏం ఉపయోగం అయింది దానివల్ల? ఇప్పుడు గ్లోబల్ సమిట్ అవుతుందండి, గ్లోబల్ సమిట్ అవుతుంది. అలాంటి సమిట్లు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలో చాలా జరిగాయి. కానీ గ్లోబల్ సమిట్ అవ్వడం వల్ల తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది అంటే అది కాదు. అది ఒక వన్ ఆఫ్ ది పార్ట్, ఓన్లీ వన్ ఆఫ్ ది చిన్న పార్ట్. అది గ్లోబల్ సమిట్ అనేది ఒక చిన్న పార్ట్. దాని ద్వారా ఇంకేం చేయగలుగుతున్నారు? మీరు హైదరాబాద్ లో భూములను కూడా అమ్మేస్తున్నారు, ఉన్న భూములను అమ్మేస్తున్నారు. ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవు హైదరాబాద్ లో, స్కూళ్లు కట్టడానికి స్థలాలు లేవు హైదరాబాద్ లో. మరి ఇలాంటి పాలన చేస్తుంటే రానున్న రోజులలో భవిష్యత్తుకు మనం ఏం అప్పచెప్తాం? భవిష్యత్తు ఏం మిగులుతుంది హైదరాబాద్ లో? ఇది మా సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి. ఈ సమిట్లు, ఈ అందాల పోటీలు ఇవి పెట్టడం వల్ల రాదు. మీరు ఇప్పుడే ఒక మాట అన్నారు, ఏమన్నారు? మనకి ఉద్యోగాలు తెప్పిస్తున్నారు అన్నారు. ఒక్కసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు వచ్చిన తర్వాత 2 ఏళ్ల సంవత్సరంలో మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారనేది ఒక నోటీస్ రిలీజ్ చేయండి, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. మీరు ఎన్ని ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, లేదా ప్రైవేట్ గానే మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు చెప్పండి. అది చెప్పారా? ఎక్కడ చెప్పారు? మనకి అసెంబ్లీలో చాలా క్లియర్ గా ప్రతి సంవత్సరం నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని ఒక మాట చెప్పిండు. ఎవరు? ఈ బుడ్డర్ ఖాన్ వేషాలు వేస్తాడు, పిట్టల ద్వారా వేషాలు వేస్తాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఇట్లా బుడ్డర్ ఖాన్ మాటలు, చిన్నపిల్లల మాటలు, ఈ పిట్టల ద్వారా మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతవరకు నువ్వు నిరుద్యోగులకు ఏం చేసినావు? ఇక్కడనే అండి అశోక్ నగర్ చౌరస్తాలో ఆడపిల్లల్ని కొట్టిరు, విద్యార్థులను కొట్టిరు. గ్రూప్ 2 ఇష్యూ వల్ల ఎంతో మందిని కొట్టిరు. గ్రూప్ 1 ఇష్యూలో గ్రూప్ 1 ఇష్యూవే ఆ చాతగాని ప్రభుత్వం లీకులు చేసింది. ఈ చాతగాని ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు. ఇదంతా కాంగ్రెస్ వైఫల్యం. ఈ వైఫల్యం వల్లనే మేము ఈ రోజు ఇక్కడ భారీ ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే ఈ మహాధర్నా కార్యక్రమం చేస్తున్నాం. మరి మొన్న జూబ్లీ హిల్స్ లో ప్రభుత్వం చేసిన పనులే చూసి ప్రజలందరూ కూడా గెలిపించారంటారా కాంగ్రెస్ ని? ఇది
ముమ్మాటికి తప్పు, ఇది ముమ్మాటికి తప్పు. నేను ఎందుకో చెప్తాను. ఇది కూడా ఎందుకు అంటే రేవంత్ రెడ్డిని చూసో ఎవరినో చూసి అక్కడ ఓట్లు పడలేదు. మీకు అందరికీ తెలుసు రిగ్గింగ్ అయింది, దొంగ ఓట్లు పడ్డాయి. అక్కడ లోకల్ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి అది కంపల్సరీ అడ్వాంటేజ్ ఉంటుంది, అది మనందరికీ తెలుసు. తర్వాత పైసలు పంచడం, రిగ్గింగ్ చేయడం, మీడియా ముందే విచ్చలవిడిగా పైసలు పంచారండి. ఇట్లా అయినప్పుడు ప్రభుత్వం వాళ్ళదే ప్రభుత్వం ఉంది, వాళ్ళు గెలవకుండా ఎట్లుంటారు? జూబ్లీ హిల్స్ ఒకటే పట్టుకొని మీరు జూబ్లీ హిల్స్ ఓడిపోయారు అంటే మునుగోడులో మీ పరిస్థితి ఏంది? తర్వాత మనకి ఇక్కడ దుబాకలో ఉప ఎన్నిక అయింది, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఎన్నికల్లో మీరు ఎక్కడికి పోయారు? హుజూరాబాద్ లో అయితే మీకు డిపాజిట్ రాలేదు, మరి నువ్వు అట్లా పోయినావు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినావు కదా దొంగ మాటలు మాయ మాటలు చెప్పి. ఇప్పుడు నువ్వు ఏదో దొంగ పనులు చేసి రిగ్గింగ్ చేసి పైసలు పంచి జూబ్లీ హిల్స్ లో అధికారంలోకి వచ్చినావు, జూబ్లీ హిల్స్ లో గెలిచినావు. అది తప్పు కదా. అదొక్కటి చూసి కాదు, మిమ్మల్ని మొత్తం తెలంగాణ మొత్తం వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు మీకు స్థానిక ఎలక్షన్ లో కూడా మీ పార్టీ సర్పంచులు గెలవరు, ఇది 100% వాస్తవం. 42% బీసీలకి రిజర్వేషన్ అనే దాంట్లో కాంగ్రెస్ ది ఫాల్ట్ ఉందని చెప్పేసి మీరు అంటుంటే, అక్కడ కేంద్రంలోనే బీజేపీ సపోర్ట్ చేయక ఇది అలా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ చేస్తున్న. దయచేసి మీరు ఒకటి చెప్పండి, బీసీలు 50% పైగా ఇక్కడ తెలంగాణలో ఉన్నాం. కానీ ఆయన చేసిన సర్వే తుపాస్ సర్వే, అది ఆయన పనికిరాని సర్వే చేసిండు. ఆ పనికిరాని సర్వేలో 42% ఉన్నామన్నాడు. సరే ఓకే భయ్, నువ్వు చేసిన సర్వేనే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎస్ వీఆర్ 42. మరి మేము ఏం అడుగుతున్నాం? 42 రిజర్వేషన్ మాకే ఇరా నాయన, ఆ బీసీలకే 42. మళ్ళీ నువ్వు ముస్లిం రిజర్వేషన్ ఎందుకు పెడుతున్నావు? మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు కానివ్వండి, మా అధ్యక్షులు రామచంద్రరావు గారు కానివ్వండి, తర్వాత మా నాయకులు ఎవరైనా కానివ్వండి, ఒకటే క్లియర్ గా చెప్పారు, 42% టోటల్ గా మీరు బీసీలకు ఇవ్వండి, మేము కేంద్రంలో వెళ్ళి మాట్లాడతాము, కేంద్రంకు వెళ్ళి తీసుకొని వస్తాము, మేము అక్కడ ఒప్పించి 42% రిజర్వేషన్ ఇక్కడ అమలు చేపిస్తాము. మేము మతపరమైన రిజర్వేషన్ కి వ్యతిరేకం. ఆ 42లో రేవంత్ రెడ్డి చెప్తుంది 10% ముస్లిం రిజర్వేషన్. ఆ ముస్లిం రిజర్వేషన్ కి మేము వ్యతిరేకం. మతపరమైన రిజర్వేషన్ కి ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. కాబట్టి మేము దాన్ని అంటే మేమేం వ్యతిరేకించలేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీడియా వారు కూడా జనాలకు చెప్పాలి, మేము ఇది వ్యతిరేకించలేదు, అది తప్పుగా మీరు ప్రచారం చేస్తున్నారు. వ్యతిరేకించడం కాదు, మేము చెప్తుంది అంటే ఆ 42% బీసీలకే ఇవ్వండి అని కొట్లాడుతున్నాం. మేము ఎక్కడ ఎంత పోలేదు, మా స్టాండ్ అదే, 42% బీసీలకే ఇవ్వాలని మేము కోరుతున్నాం.